ఇప్పుడు అగ్ని పరీక్ష వస్తుంది కదా, ఎలా అనిపించింది 2 ఎపిసోడ్లు? ఎలా అనిపించిందంటే అగ్ని పరీక్షలో ఎంతమందో కోరికలు ఉంటాయి కొంతమందికి. అస్సలు నిజంగా తెలిసిన వాళ్ళు అయితే బిగ్ బాస్ పోకూడదు. అదొక ప్రేమ మందిరం లాగా చేసి నాగార్జున గారు చేసుకుంటా, నాగార్జున గారు పెడుతుండ్రు. సరే ఆయన అది తెచ్చుకుంటూ ఆయన పెట్టుకుంటాడు ఓకే. కానీ పేదలకు కూడా మీలాంటి వాళ్ళకి చిన్న వేరేలో కోరికలు ఉంటాయి బిగ్ బాస్ పోవాలని. అందులో పేదోళ్ళనే అసలు అయితే సెలక్షన్ చేయాలి. ఉన్నోడికే పెడితే ఎందుకు వాడికి, లేనోడికి ఏదన్నా పెట్టి ఒక 10 రూపాయలు ఇచ్చినా వాడి ఇల్లు వాళ్ళ ఫ్యామిలీలో అలా ఉంటారని మాలాంటి వాళ్ళు అనుకుంటారు. సరే అందరిని తీసుకుపోతారు, ప్రేమికుల్ని ఒక దొడ్లో దోల్తాడు నాగార్జున గారు కూడా మనబోధుడు కదా, ప్రేమికుడు కూడా. కానీ అందుకే అలాంటివి చేద్దాడు. ఒక ఉప్పల బాలను నవదీప్ గారు ఒక మాట క్వశ్చన్ చేసిండు, నువ్వు ఆడా మొగ అని అన్నాడు. ఆడ మొగ అంటే మొగోళ్ళు చీరలు కట్టుకోవట్లేదా? ఇప్పుడు మంచి హీరోలు కూడా కట్టుకున్నారు. అంటే సినిమాల ఏదో అది ఆ పాత్ర కావాలని కట్టుకున్నాడు. ఉప్పలుగా బాలు కూడా ఏదన్నా చాలామంది పిలుస్తూ ఉంటారు, ఏదన్నా బట్టలు ఓపెనింగ్ కానీ ప్రతిదీ చిన్న ఫంక్షన్కి పిలిచినప్పుడు ఉప్పల బాలు నువ్వు చీర కట్టుకుంటే చాలా అందంగా ఉంటావని పిలుస్తారు, కట్టుకుంటాడు. దానికి తప్పు ఎలా? నువ్వు ఆడా మొగాని అనే నవదీప్కు ఆయన అర్హత ఎక్కడిది? నవదీప్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాము నిన్ను తీసుకుని అని చెప్పడం జరిగింది. అదే ఏం మెసేజ్ ఇస్తారంటే దేశానికి ఈయన మరి పెళ్లి చేసుకోకుండా ఏం మెసేజ్ ఇద్దామని జడ్జిమెంట్ ఇస్తాను. జడ్జిమెంట్లో కూర్చోబెట్టిన వాళ్ళకి అసలు నిజంగా ఉండాలి. ఎందుకంటే ఉప్పల బాలన అంటే బాధ అనిపించింది. ఇంకా వేరే అన్నా కానీ అంత బాధ. ఆయన ఏదో కోడి మీదలాగా చిన్నపిల్లగాళ్ళలాగా హాయ్ గాయస్ అది ఇది అంటూనే ఉంటాడు కదా, నేను ఉప్పల బాలను శాఖ అయినామని. ఆయన దానివల్ల ఎంతమంది అభిమానులు సంపాదించుకున్నాడు. నువ్వు ఈయన సినిమాలు అవి తీసిండు కదా నవదీప్, ఆయన సంపాదించుకోలే. ఆయన ఏం సినిమాలు తీసి ఇట్టులు కొట్టి సంపాదించిండు, ఇట్టులు కొట్టి ఏం పేరు తెచ్చుకుండు. ఏదంటే ఇలా జడ్జిమెంట్లో కూర్చొని మాట్లాడుతున్నావు కానీ నువ్వు మాట్లాడేటప్పుడు నాలుకాయ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుండు. ఎందుకంటే ఉన్న అభిమానం కూడా తీసేస్తాను. ప్రతి ఒక్కళ్ళని అనసూరేఖ నీకు తేడా ఏం లేదు, అనసూరేని ఎట్లా చేస్తానో చూసినావు కదా, ఆ గతి పట్టించుకోవచ్చు. ఉన్న కాస్త పేరు కూడా నిలబెట్టుకో. ఎందుకంటే ఆడమొగ అంటే ఆయన మొగోడే. ఆడవాళ్ళు మొగోళ్ళలాగా చేసుకుంటారు, మొగోళ్ళు ఆడవాళ్ళలాగా కూడా ఉంటారు. ఆయన పెళ్ళింది అంటే పిలిచి అవమానించాను అని చెప్పి ప్రభాలు చెప్తున్నాడు. అవును, కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, నిన్న బిందు మాధవి ఒక ప్రెస్ మీట్లో అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు అదంతా నార్మల్ ప్రాసెస్ అండి, ఫుల్ ఎపిసోడ్ అలా ఉండదు అని చెప్పారు. మీరు మొత్తం ఎపిసోడ్ చూసారా? చూసినా నేను. ఇప్పుడు ఒకవేళ ఉప్పల బాలుని మళ్ళా వస్తే ఎలా ఉంటుంది షో? ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది. కానీ నువ్వు ఏదో తిట్టని పొరగొలిగా అన్నట్టు ఆయన నోటికి వచ్చినట్టు అంటే ఏడుతాడు. అవమానంతో ఏదన్నా ఉప్పల బాలు ఒకలా అవమానంతో నువ్వు ఆడమొగ అన్నాడు కదా, ఏదన్నా చేసుకుంటే ఎవరు నవదీప్ ఉంటాడా? మొత్తం నీ ఇల్లు పిల్లికున్న మొత్తం కూలగొడతాడు ప్రజలు. ఆయనకు అంతమంది అభిమానులు ఉన్నాడు ఉప్పల బాలు, తెలుసా? మరి ఇంకా అట్లా అన్నోని ఎందుకు అనాలని ఉప్పల బాబు కన్నీరు ఉప్పల బాలు పెడుతుంటే అందరు బాధపడుతుండ్రు కదయ్యా. అలా నవదీప్ చేయకూడదు కదా. మరి నవదీప్ ఆయన ఆడమొగ కాదు కానీ మరి నువ్వు కూడా 50 ఏళ్ళు వచ్చినాయి, పెళ్ళి ఎందుకు చేసుకోలేదయ్యా? నువ్వు చాలా చక్కనోడివా, ఎన్ని సినిమాలు చేసి ఇటు కొట్టిండ్రు. ఆయన ఇంకోటి సినిమాలు 1, 2 తీసుకుంటా జడ్జిమెంట్ చేయంగానే మీసాలు పైకి దువ్వకూడదు ఒకళ్ళని. ఎందుకంటే పేదోడిని సంకన పెట్టుకుంటే ఆ ప్రేమ వేరు, ఉన్నోని సంకన పెట్టుకోకు. పేదోళ్ళకి మీ ప్రేమని పంచియాలి. వెనక ముందని అయ్యో పలాని వ్యక్తి మంచోడు అని పేరు తెచ్చుకోవాలి. కానీ నవదీప్ ఏమన్నా ఉందా? ఇప్పుడు అభిజిత్ బిందు మాధవి వాళ్ళిద్దరూ ఓకేనా? వాళ్ళు బాగానే మాట్లాడారు. వాళ్ళు బాగానే మాట్లాడినరు. ఆమె బాగానే శ్రీముఖి కూడా మంచిగానే మాట్లాడింది. కానీ అసలు శ్రీముఖి అంటే మాకు చాలా అభిమానం. చాలామందిని వెనకబడ్డ వాళ్ళని బిగ్ బాస్ పట్టకపోయినది కూడా ఉంది. ఎందుకంటే మేము చూస్తాం కదా. వాళ్ళిద్దరు ఇందు బాధ వాళ్ళు ఓకే. కానీ ఈయన నవదీప్ మాట్లాడింది కరెక్ట్ కాదు. ఒక అబ్బాయి పరిగెట్టుకుంటా రన్నింగ్ రాజా అని చెప్పి ఆ అబ్బాయిని శ్రీముఖి చెంప పగలగొడతా దగ్గరికి వస్తే అది కూడా బాగా రోల్ అవుతుంది. దాని గురించి ఏం చెప్తారు? శ్రీముఖి కూడా అనకూడదు కదా, ప్రతి షోలో చేస్తుంది ఆమె. తెలంగాణ బిడ్డ. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఆమెని బాగా ఇష్టపడతాం. ఏదైనా మాట్లాడినా ఏదైనా లైక్ కొట్టినా ఆమంటే బాగా ఇష్టం. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కదా. అటువంటిది ఇప్పుడు ఇక్కడ చిన్న ఇది తెచ్చుకున్నావా? మా శ్రీముఖి ఇంకొక ఆయన
ముక్కు ఏదో అంటాడు ఆయననే కానీ ఆయననే కానీ ఇంకొక ఆమె ఉన్నది ఆమె పేరు ఏదో ఉంటుంది బిగ్ బాస్ పోయింది ఆమె ఇజడా బిగ్ బాస్ పోయింది వాళ్ళిద్దరిని సేవ్ చేసి డబ్బులు పెట్టి కూడా తీసుకుపోయింది మరి శ్రీముఖి అంత అభిమానం సంపాదించుకుంది ప్రజల్లో చిన్నోళ్ళు పెద్దల్లో శ్రీముఖి కూడా అలా అనకూడదు అంటే ఆ వ్యక్తి ఎవరో అని కాదు ముఖ్యం అనకూడదు ఎందుకంటే ఒక యాంకరింగ్ చేస్తాను కదా ప్రజల్లో నువ్వు చైతన్యం తీసుకొచ్చి అందరినీ నవ్విస్తాను ఎన్ని బాధలున్నా అలాగనే ఉంటే బాగుంటుంది శ్రీముఖి ఎందుకంటే అనకమ్మ అలాంటి మాటలు ఎందుకంటే అది ట్రోలింగ్ చేస్తారు ఇవాళ పరిస్థితి ఏం బాగలే ఇప్పుడు అన్సూర్య పరిస్థితి ఎట్లుందో చూసిరు కదా అందు గురించే ఇలాంటి మాటగా ఉప్పల్ బాల్ని కూడా అలాంటి మాటలు పడదు ఉప్పల్ బాల్కు క్షమాపణ చెప్పాలని ఎంతమంది అంటారు అసలు ఇంకొకటి మనం ఏ స్థాయిలోనో అంతవరకే ఉండాలి నువ్వు ఇప్పుడు దిగొచ్చి క్షమాపణ చెప్పాలన్నా చెప్పకుంటే నోటుకొచ్చిన బూతులు పెడతాను మరి అవసరమా మనకి ఇప్పుడు నేను సోషల్ మీడియాలో బాగా మాట్లాడతా ఏం మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం తప్పు చేసినా ఇంకా 4 అంటాం ఇప్పుడు మినిస్టర్లని రేవంత్ రెడ్డి పెద్దలోనే మనం క్వశ్చన్ చేస్తాం అటువంటిది మిమ్మల్ని వదిలి పెడతారా మరి అదొకటి ఆలోచించుకుంటే బాగుంటుంది నవదీప్ ఇది కరెక్ట్ కాదు నేను ఇంకా చాలా తిట్టబుద్ధి అయింది కానీ ఎందుకంటే మేము నోరు మూసుకొని ఊకున్నాం ఇలాంటి రిపీట్ అయితే అస్సలు ఊకోం సోషల్ మీడియాలో పెడితే అంటే ఉన్న పరువు కాస్త పోతుంది అసలు జడ్జిమెంట్ అసలు నువ్వు చెయ్యక అసలు ఎందుకంటే చేతనైతేనే చెయ్యి నీకు చెప్పేంత శక్తి ఉంటేనే చెయ్యి ఏదో ఆడికి రాగానే అని అవుతావు వాళ్ళందరికంటే నువ్వు పెద్ద మునగాడివేం కాదు జానీ మాస్టరు వాళ్ళందరి కింద నువ్వు పెద్ద మునగాడివేం కాదు అసలు నిన్ను తెలిసిన వాళ్ళు అయితే జడ్జిమెంట్ ఇయ్యరు జడ్జిమెంట్లో కూర్చోబెట్టిన వాడికి బుద్ధి ఉండాలి అదొకటే నేను కోరుకునేది అంటే మరి ఇంతకుముందు సీజన్ 1లో వాళ్ళు ఎవరినైతే పంపించారో వాళ్ళే టాప్ వరకు ఉన్నారు కదా ఇప్పుడు కళ్యాణ్ పడాల విన్ అయ్యాడు పవన్ 3 అంటే వీళ్ళు అలా ట్రైన్ చేసి పంపించిన వాళ్ళనే విన్ అయ్యారు కదా అంటే మరి వీళ్ళ జడ్జిమెంట్ కరెక్ట్ అనే కదా వీళ్ళది కరెక్టా మరి 1లో కరెక్ట్ అయింది కదా అంటే మనం ఎపిసోడ్లో కూడా వాళ్ళని అదే క్వశ్చన్ చేసిండా ఉప్పల్ బాల్ని నువ్వు ఆడమోగాని ఎందుకు అనాలి ఉప్పల్ బాల్ విషయంలోనే అదే ఎందుకు అనాలి ఉప్పల్ బాల్ విషయంలో ఎందుకు అనాలి అని అడుగుతున్నా నేను అంటే ఆయన మొగోడని తెలియదా మొగోడా కాదా మరి చూస్తావా అంతే కదా ఇప్పుడు వరుస వచ్చి అంతే కదా ఆయన ఏదో తింగర ఏదో పేదోడు వాళ్ళ అమ్మని వాళ్ళ కుటుంబాన్ని సాక్కుంటా ఎంతమంది వెళ్తారు ఆయనని డబ్బులు ఇస్తారు 5,000 10,000 అసలు ఆయనకున్న గ్రేస్ ఎవరికి లేదు అంతమంది ప్రజలని తెలంగాణలో అందరూ సంపాదించుకున్నాడు నువ్వు సంపాదించుకోలే నువ్వు సినిమా 20 అయినా ఒట్టిదే 0 ఒక్క మాట చెప్పాలంటే నీకు ఏ సినిమా లేక ఈగలు కొట్టుకుంటా జడ్జిమెంట్లో కూర్చున్నావు అంతేగాని ఉప్పల్ బాల్ని అనకూడదు కదా చాలా తప్పు ఇప్పుడు మన రైతు పెట్టని అవును ఆల్రెడీ విన్ చేసాం ఇప్పుడు ఇక్కడ ఆర్మీ అనే పవన్ కళ్యాణ్ని మనం విన్ చేసాం అవును ఇప్పుడు అంటే మనం తెలుసుకుంటే మనకి ఎవరు నచ్చారో వాళ్ళని విన్ చేస్తున్నాం కదా అవును మరి ఇప్పుడు ఉప్పల్ బాల్ అని మీరు హట్ అయ్యారు చాలా మంది హట్ అవుతున్నారు అవును ఫైనల్గా ఏం చేయబోతున్నారు ఫైనల్గా ఏం చెయ్యమంటే ఇట్లాంటివి జరగొద్దు నువ్వు చెప్పొద్దు నువ్వు అసలు నీకు చేత కాకుంటే పక్కకు తొలుగు అంతేగాని ఆడ మగాని అడగకూడదు ఆయనకు కూడా ఒక పరువు అన్నది ఇజ్జత్ అన్నది ఉంటుంది కదా అవునా కాదా మరి ఆయన మొగోడా కాదా అని నేను చెప్పుకోవటం కాదుగా మొగోడో ఆడోళ్ళో అనవసరం ఆయన జీవితం ఆయన బతుకుతాడు మీరుంటే పేదోడు అని మీరు అభిమానులు ఆయనకు చాలామంది ఓట్లు వేసారు ఆయన తీసుకోమని మరి అంతమంది ఓట్లేసి తీసుకోవాలన్నో వదిలిపెట్టి ఎవరెవరినో తీసుకున్నావు లేనోని పేదోని కింద బువ్వ పెట్టరా తలుచుకుంటాడు కదా మళ్ళీ పెట్టకుండా మాటలు నుడేంది కించపరుచుడేంది ఆడమోగానే అర్హత నీకు ఎవడిచ్చిండు ఎక్కడి నుంచి వచ్చినావు ఎక్కడోడో కూర్చో కానీ అలాంటి క్వశ్చన్ చేసుకోవాలి ఇజ్జతి పరువుకి ఏదన్నా అయిపోతే ఎంత వాళ్ళ ఫ్యామిలీలో ఎంత డ్యామేజ్ చాలామంది ఆయన ఏడ్చుకుంటా రేపు నేను ఏదన్నా అయిపోయినా ఏందన్నా ఆయనే చెప్తుంటే మాకే బాధ అనిపిస్తుంది ఆయన మీకు అంత కొవ్వు పనికి రాదయ్యా నవదీపు మీరు ఎవరిన్నా ఎవ్వరు మమ్మల్ని ఏం చేయలేరు మీ ఆడికైనా పోదానికి సిద్ధంగా ఉంటాము అసలు నీ పద్ధతి నీ మాట అసలు నువ్వు ఆడ జడ్జిమెంట్ ఇస్తుంటే నువ్వు నవ్వినా ఏరేటోళ్ళకు నవ్వు రాదు ఇంకా జానీ మాస్టర్ ఏదన్నా నవ్వుతుంటే నవ్వబుద్ధి అవుతుంది ఇప్పుడు శ్రీముఖి ఏదన్నా చెప్తుంది అనుకో అంటే కొంతమంది సుధీర్ ఆయన ఏదన్నా చిన్న జోకేసినా పడిపడిన అవుతాడు నువ్వు జడ్జిమెంట్ కూర్చున్నా మాట్లాడినా ఏడ్చినట్టే ఉంటుంది నవ్వినా ఏడ్చినట్టే ఉంటుంది అసలు నీది ఎవడు చూస్తాడో నాకు అర్థం కాదు ఆ పిల్లకాయలు ఎవరో ఈ ప్రజలు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి అందరు మనం చేయబట్టే వాళ్ళు ఇవాళ జడ్జిమెంట్ కూర్చుంటారు మనం చేయబట్టి అక్కడ వాళ్ళు కూర్చుంటారు ప్రజలారా
మనం కరెక్ట్గా ఉంటే ఏ జడ్జిమెంట్ జరగదు, ఎవరు చూడరు, చూడ్డానికి మీద పడి ఉరకకూడదు. ఈ బిగ్ బాక్స్లో కూడా ఎవరికి ఓట్లు వేయాలనో వాళ్ళకి వేయండు. ఇప్పటి నుంచి ఆలోచించుకోండి, ఓటు ఎక్కడోడికి వేయాలో ఎవరికి వేయాలో ఆలోచించుకొని ఇప్పుడు ఉండాలి ప్రజలారా నేను చెప్తాను. ఎందుకంటే నాకు ఎవరి మీద కోపం కాదు. ఉప్పల బాలను అలా చేసిండ్రు, ఆయన మన తెలంగాణ బిడ్డ కదా, మరి మా తెలంగాణలో పెట్టిండు కదా. బిగ్ బాస్ అంతా ఇక్కడే కదా. మరి నాగార్జున గారు పాపం ఆయన ఒక్కరిని ఆయనకి ఇష్టం తీసుకుంటేంది, మీ అందరం కూడా ఆయనకే ఓటేసిండ్రు ప్రజలందరూ. అదొక్కటి ఆలోచించితే మీరు ఇవ్వకుంటే ఇవ్వకపోయినారు, మాటలతోటి చంపకూడదు కదా, అది ఎక్కడిది. కానభైరవ జ్యోతిష్యాలయం జ్యోతిష్య స్పెషలిస్ట్ గురూజీ భేతాళ రాజు గారు 59 మందికి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడను. ఆరోగ్య సమస్యలు, ప్రేమలో మోసపోవడం, పెళ్లి ముడిపడకపోవడం, సంతాన సమస్యలు, భార్యాభర్తల గొడవలు, జాబ్ ప్రమోషన్స్, నాగదోషం, నరదృష్టి, దుష్టశక్తి పీడలు, గాలిధూళి దయ్యాలను తొలగించబడును. యంత్ర మంత్ర శక్తి పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ 10 బిగ్ బాస్ 10 బిగ్ బాక్స్ అంటేనే ఎవరో నన్ను బలవంతంగా అనిపించింది ఒకరోజు, అనమ్మ నేను వస్తానని. నిజంగా బిగ్ బాక్స్ అంటే అదొక లవర్స్ కొంపలాగా, చాలి కొంపలాగా ఉంటుంది, మాకు ఇష్టం ఉండదు నిజంగా. ఏదో ఇప్పటి వాళ్ళు మీ యూత్ చూస్తారు కానీ యూత్ గీత ఎవ్వరు చూడొద్దు. ఇప్పటి నుంచి బిగ్ బాసే చూడకుండా నో బిగ్ బాస్ అని పెట్టుకోండి. నేను ఇది ఎప్పుడు వచ్చినా నేను ఇది ఇయ్యే చెప్తా సోషల్ మీడియాలో. ఎందుకంటే ఉప్పల బాలను అన్న కాంచి మంచిగా అనిపించలే మాకు. బిగ్ బాస్ ఏందా ఎక్కడెక్కడో తీసుకొచ్చి ప్రేమించుకోమని అలా దోలుడేంది, అదేనా బిగ్ బాస్ వాళ్ళు చేసేది ఏంది? సరే పోనీ దేశానికి ఏమన్నా చేస్తాడా, ఏమన్నా పేదోళ్ళకి ఏమన్నా బిగ్ బాస్ చేసి ఇల్లు కట్టిస్తానరా, ఏమన్నా అనాథాశ్రయాలకు ఏమన్నా గింత పైస ఇస్తానరా? ఏమయ్యా ఏమున్నది? మీరు సంపాదించుకొని మీరు తింటే రికమెండేషన్తో ఆడ దందాలు చేస్తాను అంతే. చూస్తున్నారు అగ్ని పరీక్ష? చూస్తున్నామన్నా. ఎలా అనిపించింది? ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇస్తున్నారు అగ్ని పరీక్షల్లో, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ట్రీట్ చేస్తున్నారు. అంటే ఎవరికైనా తక్కువగా చూసారా ఏంటి? మొన్న ఉప్పల వాళ్ళు వచ్చిండు, ఉప్పల వాళ్ళకి ఇన్సల్ట్ చేసినట్టు చేశారు. ఆయన చేసేది వల్గర్ వీడియోస్ అందరికీ తెలుసు. మళ్ళీ అక్కడికి వచ్చి నీ వల్ల మెసేజ్ ఏమి ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. ఆయనకి టైం వేస్ట్. అంటే ఎలా అనిపించింది? అంటే ఉప్పల వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అనిపించిందా, లేకపోతే అంటే పర్టికులర్గా టార్గెట్ చేసినట్టుగా మాట్లాడినట్టు కానీ, ఇంకా నీ వల్ల మెసేజ్ ఏముంది బిగ్ బాస్కి వెళ్ళి మెసేజ్ ఏమి ఇస్తావని చెప్పి నవదీప్ అడగడము అలా. అంటే ఆయన ఒక్కరిదే మీకు ఇబ్బంది అనిపించింది, లేకపోతే అందరిది అలాగే అనిపించింది? దాని తర్వాత వేరే ఒక కంటెంట్ వచ్చారు, అబ్బాయిది నిజామాబాద్ అని చెప్పారు. ఆయన అంతా బాగానే సపోర్ట్ చేసి ఇచ్చేసారు. మరి ఆయన కూడా కొంచెం ఆ వీడియోలో అని చూడలేదు నేను యాక్చువల్లీ అది. సో అలా ఓకే. అంటే ఎలా ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ ఆడియన్స్ అగ్ని పరీక్ష? అగ్ని పరీక్ష అంటే ఇప్పుడు అందరు అక్కడ ఏదో అవకాశం కోసమని వెళ్తారు. సో అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది వెళ్ళాలని, కొందరికి దక్కుతుంది అది. వచ్చిన వాళ్ళకి డిస్కనెక్ట్ చేయకుండా కొంచెం వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఇచ్చి కొంచెం అగ్ని పరీక్షలో మంచిగా రెస్పాండ్ అయ్యేటట్టు ఇస్తే వాళ్ళకి మోటివేషన్గా ఉంటుందని. ఇప్పుడు ఆల్రెడీ చూశారు కదా, అవును. దానికి దీనికి ఎలా అనిపించింది? దానికి దీనికి వేరియేషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్న. అంటే అదే బాగా అనిపించిందా? ఫస్ట్ ఇది 1 బాగుండేది. ఒక అమ్మాయి వచ్చిందన్న బిగ్ బాస్లో అగ్ని పరీక్షకు వస్తే, ఆ అమ్మాయి మెడలో మామూలుగా దండ వేసుకొని ఏదో సర్ప్రైజ్ చేద్దామని వస్తే, ఆ అమ్మాయిని దండ తీపిచ్చి ఒక 2 టిష్యూ పేపర్లు ఇచ్చి, ఆ టిష్యూ పేపర్లు ఎందుకు ఇచ్చామని క్వశ్చన్ అడిగారు. అమ్మాయి ఇంటెలిజెంట్గానే ఆ టిష్యూ పేపర్తో నా మేకప్ తీసేయమని చెప్పి ఇచ్చారని చెప్పి ఇంటెలిజెంట్గా చెప్పింది. అలా ఇప్పుడు ఒక అమ్మాయి మేకప్ వేసుకొని వస్తే ఇన్సల్ట్ చేయదు కదా. అక్కడ ఆల్రెడీ శ్రీముఖి మేకప్తోనే ఉన్నారు, మేడం బిందు మాదిరి కూడా మేకప్తోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మేకప్ తీసుకొని అక్కడ కూర్చోలేరు కదా. అలా బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చిన వాళ్ళకి అలా లేడీస్కి మేకప్కి తీసేయదని ఇన్సల్ట్ చేయకూడదు. ఒక ఆయన పెద్ద ఆయన వచ్చిండు. పెద్ద ఆయన వస్తే ఆ పెద్ద ఆయన ఏదో కామెడీ చేసిండు. కామెడీ చేస్తే టాస్క్ ఎవరితో చేస్తాను మీతో చేస్తానని, మీతో చేసి దగ్గరికి వెళ్తే నువ్వు దగ్గరికి వస్తే చంప పగులుతుందని శ్రీముఖి సీరియస్ అయ్యారు. నువ్వైనా వెళ్తావా లేదా నేనే వెళ్ళిపోమంటారని చెప్పి సీరియస్ అయ్యారు. అదే నిజామాబాద్ నుంచి ఒక పోరగాడు వస్తే నువ్వు నిజామాబాద్ అని చెప్పి దగ్గర తీసుకొచ్చి బుక్కకి వెళ్ళింది. అంటే ఏంటన్నట్టు అక్కడ డిఫరెంట్ జోన్లో చూస్తున్నారు కదా. సో మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఒకరే కొంచెం అఫిషియల్గా ఉన్న వాళ్ళకి అలా చూస్తున్నారు. అలా చూడకుండా అందరినీ ఒకేలాగా చూసి అగ్ని పరీక్షలో ముందుకు నడిపిస్తే బెటర్ అని అనుకుంటున్నాను. అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్లు వచ్చాయి, ఎలా అనిపించింది? నాకు బాగా అనిపించింది కానీ ఎందుకు చేస్తున్నారు ఏంటి అనిపించింది. మొన్న వీడియో కూడా చూసా, ఉప్పల బాలుని ఏదో చిన్న మాట అనడం అది తప్పు కదా. ఒక మనిషిని అనడం ఇప్పుడు ఈ రోజుల్లోనే పక్కన కాలుతో ఇలాగ తగులుతేనే దండం పెట్టుకుంటున్నాం. అలాంటి నోరు జారితే ఎంత తప్పండి అది.
చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు ఆయన కాబట్టి ఊరుకున్నాడు, వేరే వాళ్ళు అయితే ఊరేసుకొని చచ్చిపోతారు. ఎవరు రాష్ట్రపతి తప్పు కదా అది. ఒక మనిషిని అనడం అది తప్పది. పిలిపించి అలా అనడం కరెక్ట్ కదా. మళ్ళీ ఆవిడ ఎవరో ఇది జడ్జి లేడీ కూడా అన్నది, నువ్వు ట్రాన్స్జెండర్ అని. అలా అనకూడదు. ఒక మగోడు అది మగోడు ఆడోడు నీకు తెలుసా తెలీదా? ఆడ దగ్గరికి వెళ్తారు కదా తెలుస్తుంది ఎవరేంటని. తప్పు కదా ఉప్పల బాలు అనడం. అంటే వచ్చిన ఒక 20-30 కంటెస్టెంట్స్లో ఓన్లీ ఉప్పల బాల్ అనడమే తప్పు, మిగతాదంతా కరెక్టే చేశారా? అది కరెక్ట్గా చేసారా చేయలేదు కాదు. ఇప్పుడు ఎవరినైనా చెడ్డ పేరు వస్తుంది ఎవరికైనా. ఏంటంటే ఇప్పుడు ఉప్పల బాలుకి మంచి పేరు ఉంది కాబట్టి ఆయన అంటే కొద్దిగా బిగ్ బాస్ ఒక షో ముందుకు వెళ్తుందని వాళ్ళు అనుకున్నారు. కావాలని ఉప్పల బాలుని కావాలని కింద పరిచారు. అంటే చాలామంది అంటున్నారు పబ్లిసిటీ కోసమే ఉప్పల బాల్ని బిల్. అదే అనుకుంటుందండి. ఎందుకంటే ఉప్పల బాలుని అన్నాన్ని సరిపోరు కానీ అలాంటిది వాళ్ళంత అలాగా ఎన్నో సినిమాలు చేసి ఎన్నో ఉన్నారు. అలాంటిది ఉప్పల బాలుని ఎందుకు అంటారు? కావాలని చేసింది అదంతా. ఉప్పల బాలుని అలాగా కింద పరచడం గట్ట తప్పది. ఎలా అనిపించింది మిగతా వాళ్ళని ట్రీట్ చేసే విధానం? అది కూడా ఏమనిపించలేండి. అసలు ఈ సంవత్సరం బిగ్ బాస్ ఉండదండి. వేస్ట్, చూసినా ఫలితం ఉండదు. ఎవరెవరో పెట్టుకున్నారు, ఎవరెవరు చేస్తున్నారు, ఎందుకు పెట్టారో తెలియదు. ఈ అగ్ని పరీక్ష ఎందుకు పాపం ఎంతోమందిని అని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ జీవిత చరిత్ర నీకు ఎందుకు ఏదేదో మాట్లాడడం చేయడం కరెక్ట్ కాదు కదా. ఇక శ్రీముఖి కూడా ఒక అబ్బాయిని టచ్ చేస్తే టచ్ చేస్తే కలర్ మారిపోద్ది. కలర్ మారిపోద్ది అని టచ్ చేద్దాం అంటుంది. ఆవిడకి ఎందుకండి ముట్టుకున్నారు తిట్టుకున్నారని. ఏదో ఒక మనోడు ఏదో కంటెంట్ ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి చేశాడు. ఇప్పుడు కంటెంట్ ఇవ్వకపోతే చేయడు కదా. పలానా చేయమన్నాడు చేశాడు. దానికి తప్పిందో ముట్టుకోవద్దు నేను వెళ్ళిపోతాను, అదే గవర్నమెంట్ ఎంప్లాయీ వెళ్ళిపోతాను బెదిరించడానికి. ఇప్పుడు రేపు పొద్దున స్టార్ బాగుందనుకో, ఆ డబ్బులు ఉన్నాక ఆడి హీరోగా చేయొచ్చు కదా. నిన్నే హీరోయిన్ కింద పెడతారు కదా. చెప్పలేము టైము. ఎప్పుడో ఎవరిని కింద పరచకూడదు. అందరూ ఒకటే సమానం. ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ బిగ్ బాస్ 10? బిగ్ బాస్ ఏముండదు, అంతా డొల్లే. ఏముండదు, ఎవడ్డో పాడు కొట్టుకున్నట్టు చేస్తున్నారు అంతే. నాకెందుకో మంచి మంచి పేరున్నోళ్ళు అనవసరంగా బయట మంచి పేరున్నోళ్ళు లోపలికి వచ్చి వాళ్ళ పేరు చెడగొట్టుకుంటారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎవరు ఉద్దేశించి ఉప్పల బాలా లేకపోతే? అంటే ఉప్పల బాలనే కాదు, చాలామంది బయట మర్యాదగా బతుకుతున్న వాళ్ళు, చాలా ఒక మంచి పేరుతో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసుకునే వాళ్ళు, ఇట్లా కొందరు మంచి వాళ్ళం కూడా అగ్ని పరీక్ష అనే పేరుతోటి వాళ్ళు పోయి వాళ్ళ కాళ్ళే ఇజ్జత్ తీసుకుంటారు. సో మన ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన ఉప్పల బాలు కావచ్చు. ఉప్పల బాలు అతని పేరు ఏదో ఉంది, ఆయన పేరు ఏం పేరు, ఆయన ఏదో అన్నాడు ఆయన పాపం ఉప్పల బాలును. అంటే ఆయన పాపం ఆయన బాధపడ్డాడు, బయటకు వచ్చి 2-3 వీడియోలు గిట్ట చేసిండు నవదీపు. కానీ అట్లా మాట్లాడడం కరెక్ట్ కదా. అంటే ఒక రియాలిటీ షో, ఇంత పెద్ద షో బిగ్ బాస్, అలాంటిది ఒక స్టేజీ మీద అలాంటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడొద్దు అనేది అది చాలా బాధ అనిపించింది. ఇంకోటి ఆమె ఎవరమ్మా బిందు మాధవ, ఆమె గిట్ట నువ్వు ఏదో అన్నదామా, నువ్వు ట్రాన్సా ఏదో మాట్లాడింది ఆమె. సో అది గిట్ట అట్లా అంత పెద్ద షోలు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో ఆల్వేస్ నేను ఉప్పల బాలుకే సపోర్ట్ చేస్తాను అట్లా. అంటే మొత్తం ఉప్పల బాలు విషయం పక్కన పెట్టేసి మిగతా వాళ్ళంతా కరెక్ట్గానే ఉన్నారా? వాళ్ళకి మిగతా వాళ్ళంటే ఒకటేందన్న, ఈ బిగ్ బాస్ 10 అనేది వాళ్ళు ఆల్రెడీ సెలెక్షన్ చేసేస్తారన్న. ఉత్తగా ఈ అగ్ని పరీక్ష ఏంటంటే జనాల్లోకి తీసుకెళ్ళాలి, బిగ్ బాస్ షోని జనాల్లోకి తీసుకెళ్ళాలి, కొంతమందికి చూపెట్టాలి. ఇప్పుడు రెడీ అవుతున్నాం మేము బిగ్ బాస్ 10 సీజన్ అని చెప్పి చూపెట్టడానికి కొందరిని బలి చేస్తారు. ఆ బలి చేసేటల్లో ఈ కొందరు 10 మంది ఉన్నారు. వాళ్ళు అనవసరంగా వెళ్ళిర్రేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కంటెస్టెంట్స్ దాంట్లో పోయే లిస్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. అట్లా వీళ్ళంతా టైంపాస్ ముచ్చట్లు ఇవన్నీ. అలా అనుకుంటే లాస్ట్ టైము ఈ అగ్ని పరీక్షలో ఉన్న వాళ్ళని విన్ చేసాం మనం. ఇప్పుడు సెలబ్రిటీని పక్కన పెట్టి వీళ్ళని మనం విన్ చేసామంటే కామన్ మ్యాన్ అనే కదా అన్నా. ఇక్కడ కామన్ మ్యాన్ అని ఎవరు చూడన్న, అంత కామన్ మ్యాన్ అయితే మరి రోడ్డు మీద పాపం ఏమంటారు, ఇప్పుడు పొలాల్లో పని చేస్తున్న తీసుకొచ్చి పెడితే ఏమైంది మరి? ఆడొక రైతు బిడ్డ, వాడు బేకారు పూగాడు, వాడు రైతు బిడ్డ అని ఆయన నమ్మిండు తీసుకొచ్చిండు. తర్వాత ఏమైందాడు, వాడు 100 మంది బాడీగార్డులు వేసుకొని తిరుగుతాడు. వాడు మరి రైతు మరి పని చేయొచ్చు కదా, మరి పొలం పని అవి చేస్తలేడు ఇప్పుడు ఆడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఓకే మీరు అన్నదానికి నేను అగ్రీ చేస్తా, కాకపోతే కామన్ మ్యాన్ అనేవాడు ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఎవడు కామన్ మ్యాన్ ఏం కాదు. అంతా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో లక్షలు సంపాదించిన వాళ్ళే కామన్ మ్యాన్. అంటే వాడిని గుర్తించాలి, నువ్వు బయటికి వెళ్ళి గుర్తించి అప్పుడు తీసుకొచ్చి పెట్టాలి, అది కామన్ మ్యాన్ అంటే. అట్లా ఎలా ఉండిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? దీని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ లేవన్నది, ఎందుకంటే జనాలు గిట్ట ఆల్రెడీ ఎక్కలేరు, ఆ షోని అయిపోయింది. అది 10x ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కానీ ఫన్ కానీ అన్నీ కానీ అని చెప్పడం జరిగింది. నాగార్జున గారి నిన్నే ప్రోమో రావడం జరిగింది. అంటే వచ్చిందన్న, ఇప్పుడు నాగార్జున గారి తరపున ఆయన తరపున ఆయనకేం ఫాల్ట్ లేదు, ఆయన బాగానే చేస్తాడు.
హోస్టింగ్ కానీ ఇది కానీ కంటెస్టెంట్తో మాట్లాడడం కానీ ఇవన్నీ బాగానే చేస్తాడు. కానీ ఈ అగ్ని పరీక్ష అనేది సరే పెద్ద బేకర్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారికి రిక్వెస్ట్ ఏంటంటే ఈ అగ్ని పరీక్ష అనేది తీసేయండి సార్. 1, 2, 3, 4 ఇవి ఎట్లా చేసిరు, అగ్ని పరీక్ష లేదు ఇంత ముందు డైరెక్ట్గా సెలెక్ట్ చేసి తీసుకొచ్చిరు. సో అట్లా తీసుకొస్తే ప్రాబ్లం ఉండదు. అగ్ని పరీక్ష వల్ల కొందరికి మనోభావాలు దెబ్బతింటారు. అట్లా నేను అనేది మనోభావాలు దెబ్బతింటున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు మనం అగ్ని పరీక్ష సీజన్ 2 ఇప్పుడు జరుపుకుంటున్నాం. కానీ సీజన్ 1 అనేది అందరూ అన్ని లాంగ్వేజెస్లో ఇప్పుడు ఇదే సీజన్తో స్టార్ట్ చేస్తున్నారు. అంటే మనం ఆల్రెడీ ఒక స్టెప్ ముందున్నాము. మనం స్టార్ట్ చేసినది హిట్ అయింది కాబట్టి అందరూ జరుపుకున్నారు. అట్లా ఏముందన్న, అట్లంటే కన్నడలో గిట్ట చేస్తారు. అది ఇప్పుడు స్టార్ట్ అయింది సీజన్ 1 ఇంత ముందు గిట్ట సీజన్ నడిచింది కన్నడలో, తమిళ్లో నడిచింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష లేదు. అగ్ని పరీక్ష కాదు, బిగ్ బాస్ అగ్ని పరీక్ష. నేనేమంటున్నా అంటే తెలుగులో ఎస్పెషల్లీ తెలుగులో వాళ్ళు చేసుకొని అన్నది నో ప్రాబ్లం. మనకు తెలుగులోకి వచ్చేసరికి ఏమైందంటే మంచి పేరు ఉండాలని తీసుకొచ్చి చెడగొట్టుకోవడం ఎందుకు అనవసరంగా. ఆల్రెడీ సెలక్షన్ చేసినప్పుడు వాళ్ళనే తోయొచ్చు కదా లోపలికి. వీళ్ళతోటి ఏం పని? దీంట్లో కూడా కామన్ మ్యాన్ అయితే లేడు. అది ఎందుకంటే ఓ లక్షలు సంపాదిస్తాడు, దాంట్లో కామన్ మ్యాన్ ఎవరు లేడు. అంత ఉంటే కామన్ మ్యాన్ రోడ్డు నుంచి తీసుకొచ్చి పెట్టండి, అందరూ ఒప్పుకుంటారు దానికి. అట్లా అరే వీనికి ఏం లేదురా పాపం మీరు గెలిపించాలరా అని జనంలో గిట్ట ఒక సింపతి వస్తుంది, వారికి ఓటేస్తారు. అట్లా నేను ఒక 20-30 మంది చూసాం ఈ 2 ఎపిసోడ్లో. జెన్యూన్ అనిపించిందా వాళ్ళ జడ్జిమెంట్? ఉప్పల బాల్ వదిలేసే మిగతా వాళ్ళు అన్న ఇప్పుడు ఉప్పల బాల్ని వదిలేస్తే అసలు అగ్ని పరీక్ష ఏమి నడవలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆయనదే నడుస్తుంది. ఎందుకు నడుస్తుందంటే అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆయనను పక్కకు పెడితే మిగతా కంటెస్టెంట్తో గిట్ట మనోడు ఉన్నాడు ఒక ఆయన చిన్న ఆర్టిస్టే, ఒక 2-3 సినిమాలో గిట్ట సైడ్ క్యారెక్టర్ ఏం చేసిండు. ఆయన పేరు ఏదో రాజు ఏదో పేరుంది ఆయన నిన్న గిట్ట మొన్న షోలోనే ఏదో అవమానించారు. నీకేం రాదు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటే వాడు పాపం వాళ్ళ అక్కకు వాళ్ళ అమ్మకు మాటిచ్చి వచ్చిండాడు. అలాంటిది నువ్వు వాడిని ఎంత పద్ధతికి వచ్చినా అంత పద్ధతి పంపాలి, అది కాదని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ ఈ శ్రీముఖుని తీసిదేం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చేసే ఓరక్షణ మామూలు ఓరక్షణ కాదు అది. ఇప్పుడు వేరే వాడు వస్తే ఆమె మంచిగా హగ్ చేసుకొని వానితోటి చప్పట్లు కొట్టి అన్నీ చేస్తుంది. అలాంటిది పాపం ఆ రాజు ఓ పోరగా ఆడొస్తే నువ్వు దూరం జరుగు అది జరుగు అంత అసహ్యంగా చేయడానికి ఏముంది అక్కడ నాకు అర్థంగా అంత చేయాల్సిన అవసరం ఏందని నేనంట. అట్లా వాడు కామన్ మ్యానే కదా, నీకు తెలుసు కదా కామన్ మ్యాన్లు వస్తారని. అలాంటప్పుడు నువ్వు దూరం జరుగు చెప్పబోలు కూడా ఏంది పంచాయతీ అంతా. అట్లా నేను అనేది వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, తర్వాత ఆడియన్స్ మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అది నేను అనేది. పరీక్ష పేరు ఎలా అనిపించింది, అలాగే అగ్ని పరీక్ష ఈ 2 ఎపిసోడ్లో వచ్చాయి కదా, అది ఎలా అనిపించింది? బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని పెట్టిండ్రు. అగ్ని పరీక్ష అని టైటిల్ పెట్టిన దానికి ఫస్ట్ ఈ అన్నపూర్ణ బ్యానర్ని చెప్పు తీసుకొని తనాలి. ఎందుకు అంటే అగ్ని పరీక్ష అనే దానికి అర్థమైందంటే రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిన తర్వాత, సీతాదేవిని తీసుకొని వచ్చిన తర్వాత ఒకరి సాకలతను సీతాదేవి అక్కడికి వెళ్ళింది ఖరాబ్ కాలేదా అని చెప్పేసి సాకలతను నింద వేస్తే ఒకరు నిందేశారు ఇంకెవరు నిందేయకూడదు అని చెప్పేసి సీతాదేవిని అగ్ని పరీక్ష చేపిస్తే ఆమె అగ్ని పూనిత సీతలాగా బయటికి వచ్చింది. ఆమె అంటే అగ్ని పరీక్ష చేసిన నిప్పులాగా బయటికి వచ్చింది. అంత గొప్ప రామాయణంలో ఉన్న అగ్ని పరీక్షను తీసుకొచ్చి ఈ టైటిల్ పెట్టి ఈ చెత్తగాలను తీసుకొచ్చి డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళని, బిగ్ బాస్కు అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో కూర్చోబెట్టి వాళ్ళని జడ్జిలు అంటే అసలు నమ్మశక్యంగా లేదు. మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, వాళ్ళని అవమానించి వాళ్ళని ఎగతాళి చేసి పంపిస్తున్నారు. ఈరోజు శ్రీముఖి వేరే మీద ఎగతాళి చేస్తుంది. ఒకటి వచ్చేమో షర్ట్ ఇప్పుకొని నిలబడితే వావ్ అంటాడు. ఆ డ్రగ్స్ దొరికిన నవదీప్ వాడు ఏమంటాడు, వెయిట్ సరిపోవట్లేదు అంటే శ్రీముఖిని మీద కూర్చోబెట్టాలా అంటాడు. అదే ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఒక కంపెనీ ఆర్టిస్ట్ అని ఒక పెద్ద ఆయన పోతే ఆయన యాక్టింగ్ చేసి ముట్టుకోనికపోతే ముట్టుకుంటే చెంప పగులుతుంది అని చెప్పేసి ఎగతాళి చేసింది. ఈమె ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చినామనే కదా, ఈరోజు యాంకర్గా అయ్యేసరికి నెత్తికి ఇంతలా కళ్ళు నెత్తికెక్కితే మాత్రం అది ఏమాత్రం పద్ధతి కాదు. మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. మీరు మీ రేటింగ్ కోసము, సెంటిమెంట్ కోసము పాపం ఆ ఉప్పల్ బాలకు ఉన్న క్రేజ్ ఉన్నది. ఉప్పల్ బాలకి 2 తెలుగు రాష్ట్రాలలో లేని అభిమానులు లేరు. ప్రతి ఒక్కరూ ఆయనను చూసుకొని మానసికంగా ఎంటర్టైన్మెంట్ పొందుతారు. ఆయన మానసికంగా చిన్న లోపం ఉండొచ్చు, ఆ లోపంతో డబ్బులు సంపాదించి అతని కుటుంబాన్ని చూసుకుంటుంది తప్ప బార్లకు పబ్బులలో తిరిగి చిన్న బట్టలు వేసుకొని చేయట్లేదు. ఆ ఉప్పల బాలు నించోబెట్టి ఆయనకున్న మానసిక ఏదైతే ఉందో దాన్ని ఇంతలా అవమానించడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి అగ్ని పరీక్ష అంటే మాత్రం వీళ్ళకి అగ్గి తగులుతుంది.